దొరా దొరా యుద్ధంలో పగిడితరాజు, జంపన్న, నాగులమ్మ, గోవిందరాజులు అందరూ అమరులైనారు దొరా. ఇప్పుడు సమ్మక్క సారలమ్మలు కూడా యుద్ధానికి వెళ్ళారు దొరా. సమ్మక్క సారలమ్మ యుద్ధానికి బయలుదేరారన్న విషయం తెలుసుకుని ఆవేదనతో ఆవేశంతో బయలుదేరిన శిలాధరాజుకు సంపెంగ వాగు వద్ద శవాల గుట్టలు స్వాగతం పలికాయి. శూరులారా మా ఇంటి వేల్పులారా, మా ఇంటి వేల్పులారా, పీడిత జన విముక్తికి అసువులే అర్పించినారా, పీడిత జన విముక్తికి అమరులే మీరైనారా, పీడిత జన విముక్తికి అమరులే మీరైనారా, అమరులే మీరైనారా. చిలుకల గట్టువైపు వెళ్లి అదృశ్యమైన సమ్మక్క సారలమ్మలను వెతుక్కుంటూ బయలుదేరిన శిలాధరాజు తదితర కోయలు ఆ తల్లుల జాడ కోసం చెట్టు పుట్ట వెతికి వెతికి అలసిపోయారు. అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సారలమ్మ, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సారలమ్మ, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సారలమ్మ, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సారలమ్మ, అమ్మా అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా అమ్మా సారలమ్మ, అమ్మా సమ్మక్క, అమ్మా సమ్మక్క తల్లి. ఇంతలో ఒక కోయవాని ద్వారా ప్రతాపరుద్ర చక్రవర్తి మేడారం వస్తున్న సంగతి తెలిసి ఆ కోయ వీరులంతా ఆవేశంతో ఊగిపోయారు. గట్టి పరకలమైన మమ్ము గండ్రగొడ్డలి చేసినారు, పుల్లలుగా పడి ఉన్న మమ్ము పులులుగాను మార్చినారు, చొప్ప పెండ్లుగా ఉన్న మమ్ము పల్లెములుగా మార్చినారు.
కోయ వీరులారా, ఆగండి, ఆవేశపడకండి. జరిగిన పొరపాటుకు నేను చింతిస్తున్నాను. ఆ సమ్మక్క తల్లి మహిమ తెలియక మీ కోయ గిరిజనుల పట్ల నేను అపరాధం చేశాను. శిలాధరాజా, కోయ వీరులారా, నేటి నుంచి మీరు స్వతంత్రులు. ఎవరికీ కప్పం కట్టాల్సిన అవసరం లేదు. మా సమ్మక్క తల్లి లేని ఈ స్వాతంత్రం మాకెందుకు? మా పగడిత లేని ఈ రాజ్యం మాకొద్దు. తల్లికి తగ్గతనే మా సారలమ్మ, మా జాతి యువకిశోరం జంపన్న సోమక్కలు కాళ్ల పారాణి కూడా ఆరక ముందే అమరులైన నాగులమ్మ, గోవిందరాజులు లేని ఈ నేల, ఈ గాలి, ఈ నీరు మాకెందుకు? శవాల గుట్టలేని ఈ నేలపై శకలాలుగా పడి ఉన్న మమ్మల్ని పాలించే దిక్కెవరు? అమ్మా, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సమ్మక్క తల్లి రామ్మ, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా రామ్మ, అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా అమ్మా సమ్మక్క తల్లి. బిడ్డల్లారా, అమ్మా 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 సమ్మక్క తల్లి, అమ్మా సమ్మక్క తల్లి. బిడ్డ ప్రతాపరుద్ర చక్రవర్తి, ఇదిగో బిడ్డల్లారా, ఈ కుంకుమ భరిణ నా స్మారక చిహ్నం. నేను ఆవహించి ఉన్న ఈ భరిణకు గిరిజన సంప్రదాయంతో పూజలు జరిపి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి, బుధ, గురువారాల్లో మా సమ్మక్క సారమ్మల పేర గొప్ప జాతర జరిపించండి. ఈ భరిణను నా ఆవాసమైన ఈ చిలకల గట్టులోనే ప్రతిష్ఠిస్తున్నాను. నేను గురువారం నా పేరున నిర్మించిన గద్దెపైకి వస్తాను. ఆ రోజు మొదలు శనివారం వరకు నాకు పూజలు నిర్వహించండి. నేను తిరిగి శనివారం రోజున వనప్రవేశముతో నా ఆవాసమైన చిలకల గట్టుకు చేరుకుంటాను. అలాగే సారక్క, గోవిందరాజులు, పగిడిద్దరాజు, జంపన్నలను బుధవారం వారి గద్దెలకు తీసుకువచ్చి జాతర సమయంలో పూజలు చేయండి. అనంతరం వారు కూడా శనివారం వారి వారి నెలవులకు వనప్రవేశం చేయగలరు. ఈరోజే మా అందరికీ గద్దెలు నిర్మించండి. ఆ గద్దెలను మేము ఆవహించగలము. అప్పటి నుంచి అవి శక్తి పీఠాలుగా జగత్ ప్రసిద్ధి నొందుతాయి. మేము ఆ గద్దెలపై ఆసీనులమై అదృశ్య రూపములో మమ్ములను కొలిచే భక్త జనకోటిని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ శుభములను కలుగజేస్తూ అష్టైశ్వర్యములతో, ఆయురారోగ్యములతో ఉన్నత జీవితాలను ప్రసాదించి కాపాడుతుంటాం. నీ ఆజ్ఞ మేర గద్దెల నిర్మించి జాతర జరిపిస్తాం తల్లి. జై జై సమ్మక్క తల్లి, జై జై సారక్క తల్లి, జై నాగులమ్మ తల్లి, జై జై పగిడిద్ద రాజా, జై జై సంపన్న, జై జై గోవింద, జై జై లక్ష్మక్క, జై జై సోమక్క, జై జై మేడారం అమరులారా, జై జై మేడారం అమరులారా, జై జై మేడారం అమరులారా. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమిని పవిత్రంగా భావించి తల్లి పేరిట ముత్తైదువుల పండుగగా జరపాలని నిశ్చయించి అప్పటి నుండి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మలు ప్రతి ఇంటికి ఇలవేల్పులై కోరిన వారికి కొంగు బంగారమైనారు.
దుఃఖాలు పోగొడుతూ సుఖశాంతులు కలిగిస్తున్నారు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్నారు. అందుకే ఆ తల్లుల జాతరను 2 ఏళ్లకొకసారి లక్షలాది మంది జనం సందర్శిస్తున్నారు. తరలినామె సారక్క నీ మహిమ జాతర పిల్ల జల్ల అంత కలిసి నీ సన్నిధి చేరుతాము. కదలినామె తల్ల కదలినామె సమ్మక్క మేడారం జాతర. అరే తరలినామె సారక్క నీ మహిమ జాతర తల్లే.